హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 41. వాడిని చూసి వయ్యారంగా హాయ్, హ్యాపీ బర్త్డే బేబీ అని హస్కీగా అన్నది చంద్రిక. వావ్, నీలాగే నీ వాయిస్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది బేబీ, నాతో డ్యాన్స్ చేస్తావా అంటూ చెయ్యి అందించాడు ఫనీ. ఓకే, కానీ నాకు అంతమందిలో డ్యాన్స్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది అని అమాయకంగా చెప్పింది చంద్రిక. అవునా, నువ్వు చాలా ఫ్రెష్గా ఉన్నావు, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా అన్నాడు ఫనీ తనని పైనుంచి కింద వరకు చూస్తూ. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు అన్నది అమాయకమైన చూపులతో అతన్ని బోల్తా కొట్టించిన చంద్రిక. ఫనీ మనసులో ఎస్, ఐఎమ్ లక్కీ అనుకుంటూ కమాన్, నేను నీకు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను అంటూ చంద్రిక చేయి పట్టుకుని ఆ డీజే మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి తనతో చిన్నగా స్టెప్స్ వేస్తూ తన నడుము దగ్గర చెయ్యి వేయబోయాడు ఫనీ. అతడి చేతిని మధ్యలోనే ఆపేస్తూ నాకు నడుము మీద చెయ్యేస్తే గిరిగింతలవుతుంది, ప్లీజ్ వేయకు అని క్యూట్గా బెదురు నటిస్తూ చెప్పింది చంద్రిక. బాబోయ్, ఇది మరీ లేత సరుకులా ఉంది, ఫనీగా నీకు పండగేరా ఈరోజు అని తన మనసులో ఆనందంతో డాన్స్ వేసుకుంటూ నీకింకా ఎవరి టచ్ కూడా లేనట్టుంది బేబీ, సర్లే మనకి డాన్స్ వద్దు, అక్కడికి వెళ్ళి మనిద్దరం ఎంజాయ్ చేద్దాంరా అంటూ చంద్రిక చేయి పట్టుకుని అందరికీ దూరంగా తన రూమ్ దగ్గరకు తీసుకెళ్లాడు ఫనీ. తనకి కూడా అదే కావాలి కాబట్టి సైలెంట్గా అతను వెనకే వెళ్ళింది చంద్రిక. వాళ్ళటు వెళ్ళడం చూసిన శరత్ తనని ఎవ్వరూ చూడకుండా వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఫనీ ఎవరో అమ్మాయితో వెళ్ళడం బ్యాక్ నుండి చూశారు అతని ఫ్రెండ్స్. వీడికెవరో పాప దొరికిందిరా, ఎంజాయ్ చేయని, ఈరోజు ఎటు వాడి బర్త్డే కదా, ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నారు తన ఫ్రెండ్స్. ఇక వాళ్ళు కూడా నచ్చిన పార్ట్నర్తో ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు. రూమ్లోకి రాగానే డోర్ క్లోజ్ చేసి నీ పేరేంటి బేబీ అన్నాడు ఫనీ. చంద్రిక అలాగే అమాయకంగా చూస్తూ నా పేరు తెలియకుండానే నన్ను ఇలా రూమ్లోకి తీసుకొచ్చావా అని ఆశ్చర్యం నటించింది. మనకి పేర్లతో డ్రెస్సులతోనే పనిలేదు బేబీ, ఎంజాయ్ చేయడానికి అవన్నీ అవసరం లేదు కూడా, నువ్వు అందంగా మత్తెక్కించేలా ఉన్నావు, నీతో ఎంజాయ్ చేయడానికి నాకు చాలు అంటూ ఆమె దగ్గరగా వచ్చాడు ఫనీ. అవును, నీకు అలాంటి వాటితో పనిలేదు, అసలు మీకు వావి వరుసలు కూడా లేవు కదా, ప్రేమ పేరుతో అమ్మాయిని వంచి మీ ఫ్రెండ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆమె శరీరాన్ని పంచుకుని ఎంజాయ్ చేసే మీలాంటి వాళ్ళని అసలు మనుషులని కూడా అనర్లే. జంతువులతో పోలుద్దామంటే వాటికి విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి అవి తప్పు చేసినా తప్పుగా అనిపించదు. మనిషిగా పుట్టి ఆలోచన జ్ఞానం ఉండి కూడా ఇలాంటి తప్పులు చేసే మీలాంటి వాళ్ళని మృగాలని కూడా క్షమించవు అని కోపంగా తిడుతున్న చంద్రికను చూసి ఆశ్చర్యపోయాడు ఫనీ. అప్పటి వరకు ఆమె ఎంతో అమాయకంగా మాట్లాడుతూ అందంగా కనిపించిన చంద్రిక ఉగ్ర రూపంలోకి మారడం చూసిన ఫనీ డౌట్గా ఏయ్, ఎవరు నువ్వు అన్నాడు. ఒకరోజు ఓ అందమైన పల్లెటూరులో ఓ వర్షం కురిసిన రాత్రి నీ ఫ్రెండ్ ఓ అమాయకురాల్ని ప్రేమ పేరుతో నమ్మించి ఫామ్ హౌస్కి తీసుకొస్తే ఆమెని నువ్వు నీ ఫ్రెండ్స్ పాడు చేయాలని వెంటపడి ఆమె ప్రాణాలే తీశారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నేనేరా అంటూ అప్పటిదాకా తనని గుర్తుపట్టకుండా తలకు పెట్టుకున్న విగ్గు తీసేసి తన అసలు రూపంలోకి వచ్చింది చంద్రిక. చంద్రికను అక్కడ చూడగానే ఫనీ ఫస్ట్ షాక్ అయ్యాడు. తర్వాత వంకరగా నవ్వుతూ ఆ రోజు నా నుంచి తప్పించుకున్నా, కానీ ఈరోజు నీకు నువ్వుగా వచ్చి నా వలలో చిక్కుకున్నావు బేబీ, ఇప్పుడేంటి పగతో నువ్వు నన్ను ఏదో చేసేద్దామనుకుంటున్నావా అని వెటకారంగా నవ్వుతూ ఆమెకు దగ్గరగా రాబోయాడు ఫనీ. చంద్రిక అప్పటిదాకా తన నడుము దగ్గర దాచిన కత్తిని తీసి ఫనీ పీక మీద పెట్టి నేనప్పట్లా అమాయకురాల్ని కాదురా, వచ్చి మీ వలలో చిక్కుకోవడానికి. శరత్ గారు రండి అంది చంద్రిక. అప్పటిదాకా డోర్ బయట ఉన్న శరత్ వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి క్లోజ్ చేసి శరత్ వెనక నుంచి ఫనీ రెండు చేతులను విరిచి పట్టుకున్నాడు. సడన్గా వెనుక నుంచి శరత్ దాడి చేయడంతో షాక్ అయి అతని నుంచి విడిపించుకోవాలని చూశాడు ఫనీ. చందు, తొందరగా పని కానివ్వు, ఎవరైనా వస్తారు అన్నాడు శరత్. అలాగే అంటూ తన పాకెట్ నుండి డ్రగ్ తీసుకుని అరచేతిలో వేసుకుని వాడి ముక్కు దగ్గర పెట్టింది చంద్రిక. ఫనీ వంకరగా నవ్వుతూ ఇవన్నీ నన్నేం చెయ్యలేవు, మీ ప్రయత్నం వృధా, మర్యాదగా నన్ను వదిలారా సరే, లేదంటే మీ శవాలు కూడా ఎవ్వరికీ కనపడవు, ఇక్కడున్న చెట్లకు ఎరువుగా మారిపోతారు, మా నాన్న ఓ ఐఏఎస్, నా మీద కేసు కూడా ఉండదు అని పొగరుగా బెదిరించాడు ఫనీ. మీలాంటి వాళ్ళు అలా మీ వెనుకున్న అమ్మాబాబుల సపోర్ట్ చూసుకునేరా ఏం చేసినా ఎవ్వరూ ఏం చెయ్యలేరని బరి తెగించే అమాయకుల జీవితాలతో ఆడుకుంటారు.
మీకు చట్టం చుట్టం అవ్వచ్చు కానీ నేను మీ అందరికీ చేసిన తప్పులకు శిక్ష వేసే మృత్యుదేవతని అంటూ మందు బాటిల్ మూత తీసి బలవంతంగా వాడి నోట్లో పెట్టి తాగించింది చంద్రిక. ఫనీ దాన్ని తాగేసి ఏయ్ నన్నొదులు అంటూ శరత్ నుండి విడిపించుకోవడానికి చూస్తుంటే చంద్రిక వాష్రూంలోకి వెళ్ళి బాత్ టబ్ నిండుగా వాటర్ నింపి వాణ్ణి లాక్కురండి శరత్ అంది. శరత్ వాడిని పట్టుకుని వాష్రూంలోని టబ్లోని వాటర్లో వాడి మొహాన్ని అదిమి పెట్టడానికి చూశాడు. కానీ వాడు ఒక్కసారిగా శరత్ని వదిలించుకుని చంద్రిక చేతిని పట్టి తనతో లాక్కుపోవాలని చూశాడు. చంద్రిక అక్కడున్న డోర్ని గట్టిగా పట్టుకుంది వాడిని ఆపడానికి. అప్పుడే తన అరచేయి షార్ప్గా ఉన్న ఎడ్జి కోసుకుని గాయమైంది. కానీ చంద్రిక అది లెక్క చేయలేదు. ఫనీని లోపలికి లాగడానికి ట్రై చేస్తుండగా కింద పడిన శరత్ ఫాస్ట్గా లేచి వాడి మెడ పట్టి లాక్కొచ్చి ఓ చేత్తోనే వాడి 2 చేతులను వెనక్కి మడిచేసి వాడి మొహాన్ని నీళ్ళల్లోకి ముంచి వాడిని లేపకుండా అలాగే వాటర్లో అదిమి పెట్టాడు. చంద్రిక కూడా వాడి జుట్టు పట్టుకుని నీటిలోని ఉండేలాగా అదిమి కసిగా చావురా చావు, నీ వల్ల ఇక ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు అంది. గింజుకుంటున్న ఫనీ కాసేపటికి సైలెంట్ అవ్వడంతో వాడి ప్రాణం పోయిందని అర్థమై వాడిని నీళ్ళలోకి ఎత్తిపడేసి అక్కడ తమ ఫింగర్ ప్రింట్స్ లేకుండా జాగ్రత్తగా క్లీన్ చేసేసి బ్యాక్ డోర్ నుండి ఎవరూ చూడకుండా బయటపడ్డారు ఇద్దరు. ప్రజెంట్ జరిగిందంతా గుర్తుకు రాగానే చంద్రిక కన్నీళ్లతో చీమకు కూడా హాని చేయని నా తండ్రి పెంపకంలో పుట్టి పెరిగిన నేను ఈరోజు మనుషుల ప్రాణాలని తీసేలాగా మారాను. నన్ను క్షమించండి నాన్న అని శర్మగారిని తలుచుకుని బాధపడిందామే. మోహన కార్తీక్ లేచాక తను స్నానం చేసి రెడీ అయ్యాక టిఫిన్ తినిపించి మెడిసిన్స్ వేసింది. కార్తీక్ పక్కన కూర్చుని బుక్స్ తీసి తనతో చదివిస్తూ కూర్చున్న మోహనని చూసి అక్క నువ్వు ఇంకా టిఫిన్ తినలేదు అన్నాడు కార్తీక్. మోహన నవ్వి మీ బావగారు ఇంకా రాలేదు చిన్న, ఆయన వచ్చాక తింటాను, నువ్వు చదువుకో అన్నది. బావగారు ఎక్కడికి వెళ్ళారక్క ఇంత పొద్దున్నే? నేను లేవకముందే వెళ్ళిపోయారు అన్నాడు కార్తీక్. ఏదో అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళారు నాన్న, టిఫిన్కైనా వస్తారో రారో తెలీదు అంటూ క్రిష్కి ఫోన్ చేయాలనుకుని నువ్వు చదువుతూ ఉండి చిన్న, ఇప్పుడే వస్తాను అని తన రూమ్లోకి వెళ్ళింది మోహన. క్రిష్కి ఫోన్ చేసి అతడు ఫోన్ తీయగానే కృష్ణ ఇంటికి వస్తున్నావా, టిఫిన్ చేసావా అని ప్రేమగా అడిగింది మోహన. ఆఫీస్కి వెళ్ళాలనుకున్న క్రిష్ మోహన ఫోన్ చేయగానే కార్ టర్న్ చేస్తూ ఇంకా లేదే, ఇంటికి వస్తున్నాను, అక్కడికి వచ్చాక తింటాను కానీ నువ్వు తిన్నావా, కార్తీక్కి తినిపించావా లేదా అన్నాడు క్రిష్. హా వాడు తిని మెడిసిన్స్ కూడా వేసుకున్నాడు, ఇప్పుడు చదువుకుంటున్నాడు కృష్ణ అన్నది మోహన. మరి నువ్వెందుకు తినలేదే అనగానే మోహన తింటాను అన్నది చిన్నగా. క్రిష్ కోపం ఆపుకుంటూ నేనొచ్చాక చెప్తాను నీ సంగతి అంటూ ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా ఇంటికొచ్చాడు క్రిష్. అతడికి తను టైంకి తినకపోతే కోపం వస్తుందని తెలుసు. అతడి కోపంలో ప్రేమ తప్ప మరొకటి ఉండదని చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ అక్కడ పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది క్రిష్ కోసం వేడిగా టిఫిన్ రెడీ చేయడానికి. క్రిష్ లోపలికొస్తూనే కిచెన్లో ఉన్న మోహన దగ్గరికి వెళ్ళి ఆటో తిరుగున్న ఆమె బ్యాగ్ మీద ఒకటి పీకాడు కోపంగా. ఏమరపాటుగా ఉన్న మోహన క్రిష్ కొట్టగానే ఉలిక్కిపడి బా అంటూ చిన్నగా అరిచి వెనక్కి తిరిగి ఏంటి కృష్ణ అలా కొట్టావు అన్నది కోపంగా నొప్పి పుడుతుంటే అతను కొట్టిన చోట రుద్దుకుంటూ. తన 2 బుగ్గలు నొక్కి పెట్టి కొట్టకేం చేయాలి నిన్ను, అదే పనిగా చెప్పి వెళ్ళాను కదా టిఫిన్ తిను నా కోసం చూడొద్దని, మరి తినకుండా ఏం చేస్తున్నావు, నా మాట అంటే లెక్కలేదా నీకు అన్నాడు కోపంగా. మోహన చిరునవ్వుతో క్రిష్ చేతిని తీసేసి ముద్దుగా చూస్తూ నువ్వు తిన్న తర్వాత తిందామని వెయిట్ చేస్తున్నాను కృష్ణ, నాకు తెలుసు నువ్వు వస్తావని, అందుకే నీతో కలిసి తినాలని తినలేదు అన్నది మోహన. నిన్ను కారం చేసి తప్పు చేశానే అంటూ నవ్వి నీకు నేను రానని చెప్తే వస్తావు అని అర్థమైందా, నాటకాలు నేర్చావే అంటూ ఆమె దగ్గరకు లాక్కుని తన నడుము చుట్టూ చెయ్యేసి ఇప్పటికే లేట్ అయింది త్వరగా పెట్టు తిందాం అంటూ ఆమె నడుము నొక్కొదిలేసి దూరం జరిగాడు క్రిష్. మోహన ఉలిక్కిపడి అతడి ఇంటెన్షన్ లుక్కి తడబడుతూనే నీ ప్రేమ నాకు తెలుసులే, ఏం చేసినా నీ దగ్గరే కదా అంటూ క్రిష్ బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు చేకడుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో వచ్చేస్తున్నాను అన్నది మోహన. ఆమె పెట్టిన ముద్దుకు మెల్ట్ అయిపోయిన క్రిష్ నా వీక్నెస్ బాగా పట్టేసావే అంటూ మరోసారి తన నడుము గిల్లి త్వరగా రా అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళి కూర్చున్నాడు. అతడు గిల్లిన చోట రుద్దుకుని అతనికి ఎంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా తీసుకొచ్చి అతని ముందు పెట్టింది మోహన. వావ్ సూపర్ బేబీ, నువ్వే తినిపించవే అని క్రిష్ అనగానే సరే అంటూ తినిపించసాగింది మోహన. నువ్వు తింటూ నాకు పెట్టవే అన్నాడు క్రిష్. అతడి ప్రేమకి మురిపెంగా క్రిష్ వైపు అలాగే చూస్తున్న మోహనని చూసి ఏంటి అన్నట్టు నవ్వుతూ కళ్ళగిరేశాడు క్రిష్. నేను మొదట్లో చూసిన అల్లరబ్బాయివి నువ్వేనా అని డౌట్ వచ్చిందిలే, ఇంత మంచోడు అయ్యుండి
ఆ రోజు అనవసరంగా నా చేతి చెంప దెబ్బతిన్నావు కదా అని నవ్వింది మోహన. క్రిష్ కూడా సరదాగా నవ్వేస్తూ, ఆ దెబ్బతోనే కదా నువ్వు నాకు కనెక్ట్ అయిపోయావు. నీకు చెప్పడం మర్చిపోయాను. లంచ్కి నీ చెల్లి మరిది వస్తున్నారు. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించు అన్నాడు నవ్వుతూ క్రిష్. అవునా, నిజంగా వస్తారా అని ఎగ్జైట్ అవుతూ, ఈరోజు నా చెల్లికి ఇష్టమైనవన్నీ చేసేస్తాను, నేనే తనకి తినిపిస్తాను కూడా అంటున్న మోహనుని ఆపుతూ, నువ్వు ఆనందంలో మర్చిపోయావు బేబీ. తను ఎవరని నీకు తెలియనట్టే ఉండాలి అన్నాను కదా, మర్చిపోయావా అని క్రిష్ గుర్తు చేయగానే మోహన డల్గా అవుతూ, అవును కదా మర్చిపోయాను కృష్ణ. పోనీలే, నా చెన్ని నా చేతి వంటైనా తింటుంది కదా, అది చాలే అని తనకు తానే సర్ది చెప్పుకుంది మోహన. ఆమె బాధపడ్డం చూసి క్రిష్ మోహనని దగ్గరకు తీసుకుంటూ, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టవే, ఆ తర్వాత నువ్వు నీ చెల్లెలు సంతోషంగా కలిసి ఉండే రోజులు వస్తాయి అన్నాడు ఆమెని ఓదారుస్తూ. ఆ రోజు తొందరగా రావాలని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను కృష్ణ. నా చెల్లెలు పడిన కష్టాలు తెలిసిన తర్వాత తనకి నేను ఆ టైంలో తోడు లేకపోవడం ఎంత దురదృష్టమో కదా అన్నది కన్నీళ్లతో మోహన. కొన్ని భగవంతుడు వేసే శిక్షలు కూడా మనకి మేలు చేస్తాయిరా. ఆ రోజు నీ చెల్లెలు అలా కోమలోకి వెళ్ళడం వల్ల కొన్ని రోజులు ఆ బాధ ఆవేదన తెలియకుండా ఉన్నది. గాయమైన వెంటనే అంటే తన మనసు కోలుకోలేకపోయేదేమో, కానీ కొన్ని రోజులు గడవడంతో తను ఇప్పుడు ఇలా తట్టుకుని నిలబడగలిగింది. ఇలా జరిగి ఉండకపోతే బహుశా చందు ప్రాణాలు తీసుకుని ఉండేదేమో. ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ అవుతూ ఆ పరిస్థితుల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత తను కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుంది అన్నాడు క్రిష్. అది కూడా నిజమే, కానీ ఇలా జరగకుండా ఉండుంటే ఎంత ఆనందంగా ఉండేదో అని అనుకోవడం సహజం కదా. జరిగిన దాన్ని మార్చలేం. తను శరత్ గారితో సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అంది మోహన. వాళ్ళు బాగుంటే చాలా, నా గురించి ఆలోచించవా అని అలకగా చూశాడు క్రిష్. మోహన క్రిష్ వైపు ప్రేమగా చూస్తూ, కలలో కూడా నేను నీ గురించి ఆలోచిస్తాను కదా కృష్ణ అంది. ఏం ఆలోచిస్తావు అంటూ వెక్కిరించి, ఓ ముద్దు లేదు ముచ్చట లేదు, ఆలోచిస్తుంది అని దెప్పుతున్న క్రిష్ ఫేస్ చూసి ఫక్కున నవ్విన మోహన, నీ ముద్దులకి ఎక్కడడ్డు వేశాను, కావలసినవి తీసుకుంటూనే ఉన్నావు కదా, మళ్ళీ నన్ను దెప్పడం అన్యాయం కృష్ణ అంది. అసలుది లేదు కదే, ఇక కొసరి ఎంతుంటే మాత్రం నా తొట్టు తీరుతుంది అన్నాడు తననే ఇంటెన్స్గా చూస్తూ. నా వల్ల సఫర్ అవ్వడం ఎందుకని నేను నీకు ఓకే అంటున్నా, నువ్వే కాదని దూరం పెట్టి ఇప్పుడు మళ్ళీ నన్నే దెప్పుతున్నావా అంది మోహన చిరుకోపంగా. ఇప్పుడు కూడా నాకు మొక్కుబడిగా అవసరం లేదని అంటున్నానే అంటూ మోహనని దగ్గరకు లాక్కుని, నువ్వు సంతోషంగా నా దగ్గర సిగ్గుపడుతూ వస్తే అది కదా అసలు ఆనందం అంటూ ఆమె బుగ్గ మీద చిన్నగా కొరికొదిలి, నీకు వంట పని ఉందిగా చూసుకో, నేను బయటకు వెళ్తున్నా, లంచ్ టైంకి వస్తాను అన్నాడు క్రిష్. సరే కృష్ణ అంటూ మోహన క్రిష్కి బాయ్ చెప్పి చంద్రిక కోసం వంట హడావుడిలో పడింది. శరత్ చంద్రికను తీసుకుని స్టార్ట్ అవుతూ క్రిష్కి ఫోన్ చేశాడు. ఆఫీస్లో వర్క్ చూసుకుని ఇంటికి బయలుదేరుతున్న క్రిష్ శరత్ ఫోన్ చూసి నవ్వుతూ, స్టార్ట్ అయ్యారా ఇద్దరు అని అడిగాడు క్రిష్. ఇప్పుడే కృష్ణ. నువ్వెక్కడా అని అడిగాడు శరత్ క్రిష్ని. ఆన్ ది వే, మీరు వచ్చేసరికి నేను వచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి మోహనకి కాల్ చేశాడు క్రిష్. అప్పటికే అన్ని వంటలు చేసి డైనింగ్ టేబుల్ నింపేసిన మోహన క్రిష్ దగ్గర నుండి ఫోన్ రావడం చూసి చేతిని నాప్కిన్తో తుడుచుకుని ఫోన్ ఆన్ చేసి, కృష్ణ వస్తున్నావా, ఇంకా వీళ్ళు కూడా రాలేదేంటి, ఒకసారి ఫోన్ చేయవా అద్ది. దాంతో క్రిష్ నవ్వుతూ, నువ్వింత హత్రం చూపిస్తే ఎలా, ఆగు వస్తున్నారు, ఇప్పుడే వాళ్ళు బయలుదేరారంట, నేను కూడా వస్తున్నా, ఓ విషయం నువ్వు ఆనందంలో మర్చిపోవద్దు, చంద్రికి ఎవరో నీకు తెలియనట్టే ఉండు సరేనా అంటూ మోహన్కి మరోసారి గుర్తు చేశాడు క్రిష్. నాకు గుర్తుందిలే స్వామి, నువ్వు త్వరగా రా, నేను అన్నీ రెడీ చేసేసాను, మీరు రావడమే లేట్ అంది మోహన. క్రిష్ నవ్వి, వస్తున్నా బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేసి ఇంటి దారి పట్టాడు. శరత్, మా కార్తీక్కి అక్కకి ఏమైనా గిఫ్ట్ తీసిస్తారా, ఆ మనీ మీకు తర్వాత ఇస్తాను అంది చంద్రిక మొహమాటంగా. శరత్ నవ్వి, నావన్నీ నీవే అని ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఈ అడగడాలేంటి చందు. స్వతంత్రంగా శరత్, నాకు ఇవి కావాలని అడిగితే ఎంత హ్యాపీ అవుతానో నీకు తెలియడం లేదు అన్నాడు. అబ్బా, మీ మాటలు ఆపి ఏం తీసుకుంటే బాగుంటుందో చెప్పండి అంది చంద్రిక. పద, ఆ గిఫ్ట్ షాప్లో చూద్దాం, ఏది నచ్చితే అదే తీసుకుందాం అంటూ కార్ పార్క్ చేసి ఇద్దరు ఓ గిఫ్ట్ షాప్లోకి వెళ్లారు.
కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.